ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమానికి, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఈరోజు 36వ డివిజన్లో ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మా నాయకులందరూ రావటం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల దేశంలో ఉండే పిల్లలందరికీ కూడా, బిడ్డలందరికీ కూడా పోలియో చుక్కలు వేసేసి పోలియో మహమ్మారి నుంచి స్వస్తి పలికించడం కోసము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ చుక్కలు ప్రతి ఒక్క చోట రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్లు, విమానాశ్రయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో పోలియో బూతులు ఏర్పాటు చేసేసి ఉచితంగా అన్ని చోట్ల పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. దీనికోసము ప్రభుత్వము ఎన్నో విధాలుగా ప్రచారం చేస్తూ బస్సుల ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తూ ఫలానా డేట్ అని చెప్పేసి నిర్దేశించిన ఒక డేట్లో చుక్కలు వేయబడి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఎందువలన అంటే ఇప్పుడు ఈ పోలియో అనేది చాలా మహమ్మారి. 5 సంవత్సరాల లోపల బిడ్డలకి కండరాల వ్యాధితో నడవలేని పరిస్థితిలో ఈ వ్యాధి వస్తుంది. దీన్ని ఏంటంటే పోలియో నివారించే కార్యక్రమము పోలియో చుక్కల ద్వారానే ఈ పోలియోని నివారించగలము. దానికోసము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే రోజు ఈ కార్యక్రమము జరుగుతుంది. ఈ రోజు తర్వాత 2 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి కూడా ఈ కార్యక్రమము ఎక్కడైతే బిడ్డలకి పోలియో చుక్కలు వేయలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికోసము మన డివిజన్లో ఉండే నాయకులు కూడా అందరూ సమిష్టిగా కృషి చేసేసి తమ ఏరియాలో ఎవరైతే బిడ్డలకి పోలియో వేయలేదో వాళ్ళకి అవగాహన చేయించి వాళ్ళకి పోలియో చుక్కలు వేసేటట్టుగా మనము సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి నేను అందరికీ ఈ మేరకు పిలుపునిస్తున్నాను.